అది ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మా ఎంక్వైరీలోనే తెలిసింది దట్ అతను రేపల్లె సబ్ జైల్లో అతనికి పంపించారు అరెస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసినాక తెనాలి 1 టౌన్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి అతన్ని రేపల్లె సబ్ జైలుకి రిమాండ్కి పంపించారు. సబ్ జైలుకి వెళ్ళినాక ఆయన అక్కడ కొంతమంది అఫీషియల్స్కి ఆన్లైన్ డబ్బు కొట్టించి అక్కడ నుంచి హాస్పిటల్ రెఫరల్కి రావడం జరిగింది. సో ఫస్ట్ రేపల్లె హాస్పిటల్కి తీసుకెళ్లారు. రేపల్లె హాస్పిటల్ నుంచి మళ్ళీ అక్కడ కూడా మేనేజ్ చేసి ఫర్దర్ జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్లో అయిన రిమాండ్ అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ మీద ఏఆర్ వాళ్ళు ఉన్నారో 3 ఉన్నారు. సో వాళ్ళకి కూడా డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. సో ఆ 3 కానిస్టేబుల్స్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ 3ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తాము. అదేవిధంగా జైలు శాఖ తరఫున రేపల్లె జైలర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా బయట నుంచి చూశాను, కానీ మేము కూడా రిపోర్ట్ పంపించాము. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరైతే తప్పు చేశారో వారి మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది.